భాస్కరాయ నమః. శారీరక మానసిక ఆరోగ్యాలను కలుగుతాం. అటువంటి సూర్యనారాయణుని మనం మూల మంత్రంతో ఆరాధించుకుందాం. ఓం సం సూర్యాయ నమః. 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 భగవంతుని ధ్యానించడం ద్వారా ఆయన ఆనంద స్వరూపుడు కాబట్టి ఆయన్ని మనం ధ్యానం చేస్తూ ఆనందాన్ని పొందినట్లయితే మన చాటును మనం ఎవరెవరైతే స్మరిస్తారో వారంతా కూడా ఆనందాన్ని పొందగలుగుతారో అందువలన నిరంతరం నాకు పుణ్యం లభిస్తుంది. ఆ కారణంగా భగవంతుణ్ణి ధ్యానం చేయడం అతి ముఖ్యమైన అంశం. జపాకుసుమ సంకాశం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపం తమోరిం సర్వపాపం ప్రణతోస్మి దివాకరం ప్రణతోస్మి దివాకరం. మనం 3 సార్లు ప్రదక్షిణం చేశామనుకోండి, ఏమవుతుంది? శారీరక మానసిక పవిత్రతలు ఏర్పడుతూ ఆత్మస్వరూపం అభివ్యక్తమవుతుంది. అలాగే కృత్వే బహుత్వ సిద్ధి అని 3 సార్లు చేసినట్లయితే అది పలుసార్లు చేసినటువంటి ఫలితం వస్తుంది అనే విషయం కూడా శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా పంచభూతములు, సూర్యచంద్రుడు, తాను అనే 8 మనం సూర్యాకాశ శుభాకాంక్షలు. సూర్య దైవం అనుగ్రహం. సూర్యుడే మనకు కనిపించే దైవం. ఇవాళ మన వాసుదేవుడు శయన నిద్రకి వెళుతున్నాడు. మళ్ళీ కార్తీక మాసంలో వస్తారు. నిద్రాంతరాన్ని కాదు, మనం కనిపెట్టుకుంటారనమాట. అది ఆవులు నిన్నే ముందే వచ్చేసింది. 4-5 ఆవులు ఇంట్లోకి కూడా వచ్చింది. ఆవు ఈవేళ గొడవల్లోకి వెళ్ళిపోయింది అనమాట. స్నానం చేయగానే కలిపేసింది. ఆవులకి కలిపేసింది. ఇవాళ గొడవల్లోకి వెళ్ళిపోయి ఉంటాయి. అందరికీ తొలేకాశ శుభాకాంక్షలు. నీకు కూడా తొలేకాశ శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు, ఐశ్వర్యాలు అన్నీ కలిసి రావాలి. ఆరోగ్యాలు, ఐశ్వర్యం, అష్టలక్ష్ములు కొలుగుండి ఇంట్లో అన్నీ కలిసి రావాలి అందరికీ. గోరంతా వేసుకున్నారా? మహాపాపహరం దేవం ఫోటో ఉండే ఇది అయిపోయాక